నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో అలుపేరుగని పోరాటం చేసిన ప్రముఖుల్లో బీజేపీ నేత సాధ్వి ఉమాభారతి గారు ఒకరు. అయోధ్య ఉద్యమం జరుగుతున్న రోజుల్లో సాధ్వి ఉమాభారతి గారంటే ఓ ఫైర్ బ్రాండ్. అనర్గళంగా ప్రసంగాలు చేయటంలో ఆమె దిట్ట. మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో జరిగిన ఉద్యమ సభల్లో ఆమె ప్రసంగాలు చేశారు. ఆ రోజుల్లో మధ్యప్రదేశ్లో ఆమె సభకు వస్తున్నారంటే చాలు, ఆమె ప్రసంగాలు వినేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేవారు. 1990లో జరిగిన మొదటి కరసేవలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అయోధ్యలో 1990 అక్టోబర్ 30న బాబ్రీ కట్టడంపై కరసేవకులు భగవద్ధ్వజాన్ని ఎగరవేసి పూజలు చేసిన తర్వాత 2 రోజుల పాటు అయోధ్య పట్టణం ఉద్రిక్తంగానే ఉన్న పట్టణంలో ర్యాలీలు కానీ పోలీసులతో కానీ ఘర్షణలు జరగలేదు. ఇటు మధ్యప్రదేశ్లో రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించిన అనేక సభల్లో పాల్గొన్న సాధ్వి ఉమాభారతి ఆ తర్వాత కరసేవకు సిద్ధమయ్యారు. అంతేకాదు, ఆమె బీజేపీకి పార్లమెంటు సభ్యురాలు కూడా. 1990 అక్టోబర్ 28న రాజమాత విజయరాజే సింధియా అయోధ్య వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి వెంట మరో 10 మంది ఎంపీలు, దాదాపుగా 50,000 మందికి పైగా కరసేవకులు ఉన్నారు. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ మీదుగా యూపీలోకి ప్రవేశించారు. యూపీలోని బందాకు 8 కిలోమీటర్ల దూరంలోని రామ్ఘాట్ వద్ద రాజమాతను, అలాగే ఆమె కుమార్తె బీజేపీ నేత వసుంధరాజేను ఇంకా సాధ్వి ఉమాభారతిలను అరెస్టు చేసి హెలికాప్టర్ ద్వారా మీర్జాపూర్ జిల్లాలోని రేణుకూట్ వద్ద గల హిండాకో వసతి గృహానికి తరలించారు. ఇక మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 300 ట్రక్కుల్లో కరసేవకులను అరెస్టు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైళ్లకి తరలించారు. అయితే అక్టోబర్ 30న అయోధ్యకి చేరుకోలేకపోయిన కరసేవకులు 2 రోజుల తర్వాత నవంబర్ 2వ తేదీన చేరుకున్నారు. అందరి మనసుల్లో మందిరంలో ప్రవేశించి రామ్లల్లా దర్శనం చేసుకున్న తమ ఊళ్లకు తిరిగి వెళ్లాలన్న ఆకాంక్ష ప్రబలంగా ఉంది. అందుకు అనుమతించాలని ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ నేతలు పదే విజ్ఞప్తి చేసినా ములాయం ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. మరోవైపు హిండాకో వసతి గృహం నుంచి సాధ్వి ఉమాభారతి తప్పించుకొని అయోధ్యకి చేరారు. తనను గుర్తుపట్టకుండా ఆమె తలనీలాలు సమర్పించుకున్నారు. 300 కిలోమీటర్లు అడ్డదారుల్లో ప్రయాణిస్తూ మొత్తానికి అయోధ్యకి చేరుకున్నారు. దీంతో ఉమాభారతి గారు అయోధ్యకి వచ్చారనే విషయం తెలిసి కరసేవకులకు మరింత ఉత్సాహం వచ్చింది. ఆమె నాయకత్వంలో కరసేవకులు జన్మస్థాన్ దిశగా అడుగులు వేశారు. కొద్ది దూరం చేరగానే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో రోడ్డుపైనే బైఠాయించిన కరసేవకులు రామనామ జపం చేయటం మొదలుపెట్టారు. కరసేవకులు పూర్తిగా నిరాయుధులు. వారి వద్ద కనీసం జెండా కర్రలు కూడా లేవు. అలాంటి నిరాయుధులైన కరసేవకులపై పోలీసులు పాశవికంగా దాడి చేయటం మొదలుపెట్టారు. మొదట బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. తెల్లని పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోగానే విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. తుపాకులను కాళ్లకు కింద కాకుండా కరసేవకుల తలలకు ఎక్కుపెట్టారు. కొంతమంది కరసేవకులనైతే పట్టుకొని మరీ కాల్చారు పోలీసులు. అలాగే ఇళ్లలో తలదాచుకున్న కరసేవకులను బయట కీడ్చి కాల్చేశారు. ఇలా పోలీసులు ఈడ్చుకుని వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కోల్కతాకి చెందిన రామ్ కొఠారీ, శరత్ కొఠారీ అనే 2 కొఠారీ సోదరులు ఉన్నారు. 30వ తేదీన ఈ సోదరులిద్దరూ కూడా బాబ్రీ కట్టడంపైకి ఎక్కి భగవద్ధ్వజం ఎగురవేసిన బృందంలో ఉన్నారు. కరసేవకుల మృతదేహాలను తీసుకుని పోవటానికి వచ్చిన వారిని కూడా కాల్చి చంపేశారు. అటు లాఠీ చార్జ్లో గాయపడిన ఉమాభారతిని అరెస్టు చేసిన పోలీసులు తీవ్రమైన ప్రతిఘటన మధ్య అక్కడి నుంచి తరలించారు. పోలీసులు జరిపిన మారణ కాండను చూసి ఆమె ఎంతగానో కంటతడి పెట్టారు. అటు 1992 డిసెంబర్ 6న జరిగిన 2వ కరసేవలో కూడా సాధ్వి ఉమాభారతి పాల్గొన్నారు. బాబ్రీ కట్టడం కూల్చివేతకు కరసేవకులను రెచ్చగొట్టారనే అభియోగాలపై ఆమెతో పాటు బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలపై క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక సాధ్వి ఉమాభారతి రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. 1959 మే 3వ తేదీన మధ్యప్రదేశ్లోని టిటాంగర్ జిల్లాలోని దుండాలో లోథ్రాజ్పూత్ కుటుంబంలో సాధ్వి ఉమాభారతి పుట్టారు. చిన్నతనం నుంచే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. పురాణాలపై ప్రవచనాలు కూడా చేసేవారు. రాజమాత విజయరాజే సింధియా చిన్నతనం నుంచి కూడా ఉమాభారతికి సంరక్షకురాలిగా వ్యవహరించారు. రాజమాత సంరక్షణలో పెరిగిన సాధ్వి ఉమాభారతి మధ్యప్రదేశ్లో హిందూ సంస్కృత జాతివాద ప్రచారకురాలిగా
నిలిచారు. అయోధ్య ఉద్యమంలో రామ్లల్లా హామ్ ఆయింగే, మందిర్ వహీ బనాయింగే నినాదాన్ని మొదట ఇచ్చింది కూడా సాధ్వి ఉమాభారతి గారే. 1984లో రాజమాత విజయరాజే అండతో తొలిసారిగా లోక్సభకు పోటీ చేశారు. అప్పటికే ఇందిరా చనిపోవటంతో సానుభూతి పవనాలు బలంగా వీయటంతో ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఖజురాహో స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. వరుసగా 1991, 1996, 1998, 1999లో లోక్సభకి ఎన్నికయ్యారు. ఇక 2003లో మధ్యప్రదేశ్ బీజేపీకి నేతృత్వం వహించారు. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించారు. ఏడాది కాలం పాటు మధ్యప్రదేశ్ సీఎంగా కూడా పనిచేశారు. అయితే 2004లో కర్ణాటకలోని హుబ్లీ వివాదం తెరపైకొచ్చింది. 1994లో హుబ్లీ కేలడి చెన్నమ్మ మైదానం కోసం జరిగిన ఆందోళనల్లో ఆమె పాల్గొనడం జరిగింది. దీంతో ఆమె సీఎంగా ఉన్న సమయంలోనే 1994 నాటి కేసుకు సంబంధించి ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ కావడంతో స్వచ్ఛందంగానే తన పదవికి రాజీనామా చేసి కేసును ఎదుర్కొన్నారు. తర్వాత బీజేపీ అంతర్గత రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ ఆమెను తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. ఒక దశలో పార్టీ సమావేశంలో మీడియా ముందే తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసి బహిష్కరణకు గురయ్యారు. భారతీయ జనశక్తి అనే పార్టీ ఏర్పాటు చేసి 2008 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2011లో సంఘ్ పెద్దల ఆదేశం మేరకు తిరిగి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2014 ఎన్నికల్లో యూపీలోని ఝాన్సీని లోక్సభకి ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికలకు దూరంగా జరిగారు. బీజేపీలో ఉన్నా లేకున్నా ఆమె హిందుత్వమే తన ఎజెండాగా పనిచేశారు. రామ మందిరానికి భూమి పూజ వేళ ఆమె ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమెపై బాబ్రీ కూల్చివేత కేసు విచారణ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.